ఎడబాయని దేవుడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. నీ మీద పడు. 8వ వచనం చదువుతున్నావు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు. ఆ మాట అంటారు. నీకేం కలుగునట్లుగా? దీవెన కలుగునట్లుగా యెహోవా ఏం చేస్తారట? ఆయన ఆజ్ఞాపించు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం నుండి. బయలు హామోనునందు సొలొమోనుకు ఒక ద్రాక్ష వనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. 12వ వచనం. నా ద్రాక్ష వనము నా వశమున ఉన్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దాని కాపు చేయి వారికి 200 వచ్చును. The book of Ezekiel chapter 18 and verse 31 బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. అందరూ తెరవండి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 40వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్. 1 Kings chapter 18 and verse 40. అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక, చూడండి, ఒక్కనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడి అని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని ఏం చేశారట?